అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఆ ఎమ్మెల్యే మేనల్లుడు నియోజకవర్గంలో పెత్తనం సాగిస్తున్నాడనే విమర్శలు రోజురోజుకు పెరుగుతున్నాయి. దీంతో సొంత పార్టీ నేతలే ఎమ్మెల్యే కుటుంబ సభ్యుల వ్యవహార శైలిపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు భూ కబ్జా ఆరోపణలో ఎమ్మెల్యే మేనల్లుడు పాత్ర ఉందంటూ గంగపుత్రులు సైతం రోడ్డెక్కి నిరసనలకు దిగటం రాజకీయంగా చర్చనీయాంశమైంది. ఇంతకీ ఎవరు ఆ ఎమ్మెల్యే? ఎందుకు ఆయనపై సొంత పార్టీతో పాటు వివిధ వర్గాల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోంది? ఈయన పేరు పంతం నానాజీ, కాకినాడ రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే. 2024 ఎన్నికల్లో జనసేన పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కంటే 2,000కు పైగా మెజారిటీతో విజయం సాధించారు. అయితే ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత నానాజీ కంటే ఆయన కుటుంబ సభ్యులే నియోజకవర్గంలో అధిక ప్రాధాన్యం చెలాయిస్తున్నారనే చర్చ బలంగా వినిపిస్తోంది. ముఖ్యంగా నానాజీ మేనల్లుడు తూము కృష్ణ చైతన్య అలియాస్ బన్నీ వ్యవహార శైలిపై సొంత పార్టీ నేతల నుంచే తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల వాకలపూడి ప్రాంతంలో చోటు చేసుకున్న స్థల వివాదం ఈ విమర్శలకు మరింత బలం చేకూర్చింది. జనసేన నాయకుడు చింతకాయల శ్రీను కుటుంబానికి చెందిన స్థలాన్ని నకిలీ పత్రాలతో కబ్జా చేసేందుకు ప్రయత్నాలు జరిగాయని ఆరోపణలొచ్చాయి. ఈ వ్యవహారంపై శ్రీను కుటుంబం హైకోర్టును ఆశ్రయించింది. కేసు కోర్టులో పెండింగ్లో ఉండగానే వివాదాస్పద స్థలంలో బన్నీ అనుచరులు గోడ నిర్మించారని ఆరోపిస్తున్నారు. ఈ చర్యను అడ్డుకునేందుకు ప్రయత్నించిన శ్రీను సామాజిక వర్గానికి చెందిన మత్స్యకారులను పోలీసులు భయభ్రాంతులకు గురిచేశారన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. దీంతో జనసేన నాయకుడు చింతకాయల శ్రీను తన సామాజిక వర్గంతో కలిసి రోడ్డెక్కి ఆందోళన చేపట్టారు. ఈ వ్యవహారమంతా ఎమ్మెల్యే నానాజీకి తెలిసే జరుగుతోందని శ్రీను బహిరంగంగానే ఆరోపించారు. భూ కబ్జాదారులకు ఎమ్మెల్యే మేనల్లుడు బన్నీ అండగా నిలుస్తున్నారని ఆయన విమర్శించారు. అంతేకాదు, సొంత పార్టీ నాయకుడికే ఇలాంటి పరిస్థితి ఎదురైతే సామాన్య ప్రజల పరిస్థితి ఎలా ఉంటుందంటూ ప్రశ్నిస్తున్నారు. స్థల వివాదం సమయంలో అక్కడికి వచ్చిన మత్స్యకారులను బన్నీ చులకనగా మాట్లాడారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. దీంతో కాకినాడ రూరల్లో మత్స్యకార సామాజిక వర్గం ఎమ్మెల్యే నానాజీతో పాటు ఆయన మేనల్లుడు బన్నీపైన తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఎమ్మెల్యేగా గెలిచి 2 ఏళ్లు దాటినా మా సమస్యలు తెలుసుకోవడానికి ఒక్కసారైనా మా ప్రాంతానికి వచ్చారా? వచ్చే ఎన్నికల్లో మత్స్యకారుల ఓట్లు అవసరం లేదా అంటూ గంగపుత్రులు ఎమ్మెల్యేను నిలదీశారు. ఇదే సమయంలో ఎమ్మెల్యేగా ఎన్నికైన తొలినాళ్లలో రంగరాయ మెడికల్ కళాశాల వైద్యుడు డాక్టర్ ఉమామహేశ్వరరావుతో దురుసుగా ప్రవర్తించి ఆయనపై చేయి చేసుకున్నారనే వివాదం కూడా అప్పట్లో పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. డాక్టర్ ఉమామహేశ్వరరావు దళిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో దళిత సంఘాలు ఎమ్మెల్యే నానాజీకి వ్యతిరేకంగా ఆందోళనలు నిర్వహించాయి. దీంతో దళిత వర్గాల్లోనూ ఎమ్మెల్యే తీరుపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఇప్పుడు మేనల్లుడు బన్నీ వ్యవహార శైలి కారణంగా మత్స్యకార వర్గం కూడా ఎమ్మెల్యే నానాజీపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. మొత్తంగా చూస్తే ఎమ్మెల్యే నానాజీ, ఆయన కుటుంబ సభ్యుల వ్యవహార శైలి సొంత పార్టీ నాయకులకే కాకుండా నియోజకవర్గంలోని పలు సామాజిక వర్గాలకు కూడా ఆగ్రహం కలిగిస్తున్నట్లుగా రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఈ వివాదాల నేపథ్యంలో ఎమ్మెల్యే నానాజీ తన కుటుంబ సభ్యుల వ్యవహార శైలిపై నియంత్రణ తీసుకొస్తారా, లేక ఇప్పటి తరహాలోనే అరాచకాలను కొనసాగిస్తారా అనేది ఇప్పుడు కాకినాడ రూరల్ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.